సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సాగర్ మండలంలో పెండింగ్లో ఉన్న ఫారెస్ట్ భూములకు త్వరితగతిన డీఫామ్ పట్టాలు ఇవ్వాలన్న నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీ రెడ్డి. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది పిలుపు. పశువులకు గాలికుంటు టీకాలు వేయించండి అని వెల్లడించిన వెటర్నరీ డాక్టర్ యాకూబ్. పాత పాల్వంచలో చాకలి బజార్ అంగన్వాడీ సెంటర్, ప్రైమరీ స్కూల్లో పౌష్టికాహారం పంపిణీ పరిశీలించిన పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి. చెర్లపల్లిలో ఘనంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం, బొడ్రాయి ఉత్సవాలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక గిరి ప్రదక్షిణ. ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డు అందుకుంటున్న నల్గొండ ది హన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చెల శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్లో ఉన్న ఫారెస్ట్ భూములకు త్వరితగతిన డీఫామ్ పట్టాలు ఇవ్వాలని నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి కోరారు. శనివారం నాగార్జున సాగర్లోని విజయ విహార్లో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్ భూముల సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్లో ఉన్న ఫారెస్ట్ భూములకు త్వరితగతిన డీఫామ్ పట్టాలు ఇవ్వాలని నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీ రెడ్డి కోరారు. శనివారం నాగార్జున సాగర్లోని విజయ విహార్ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో తిరుమలగిరి సాగర్ మండలంలో పెండింగ్ భూములు సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీ సాగర్ మండలంలో దీర్ఘకాలిక భూమి సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత 30 సంవత్సరాలుగా అటవీ భూములు సాగు చేసుకుంటున్న పేద రైతులకు డీఫామ్ పట్టాలు ఇవ్వాలని, అసైన్మెంట్ భూములు పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫారెస్ట్ భూములకు డీఫామ్ పట్టాలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని, వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ భూములపై ప్రస్తుతం ఉన్న వారికి గుర్తించేందుకు ప్రత్యేకంగా 4 బృందాలు ఏర్పాటు చేశామని, గ్రామ స్థాయిలో సర్వే నిర్వహించి గ్రామ సభల ద్వారా ధృవీకరణ చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 12,000 ఎకరాల భూమి సర్వే పూర్తయిందన్నారు. సర్వే నెంబర్ల ఆధారంగా రికార్డులు సిద్ధం చేస్తున్నామని వివరించారు. రైతు బంధు వంటి పథకాలు దుర్వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్ రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, జెడ్బీ మాజీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్ తదితరులు ఈ సమీక్ష సమావేశంలో ఉన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్జీఎం గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి 8వ రబ్బీ క్రీడలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ఉత్సాహంతో క్రీడలలో రాణించడంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్జీఎం గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి 8వ రగ్బీ క్రీడలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ఉత్సాహంతో క్రీడల్లో రాణించడంతో పాటు క్రమశిక్షణను అలమర్చుకోవాలన్నారు. యువతకు క్రీడలతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. క్రీడల వల్ల యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా మారతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ, కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, కొనతం రాజేష్ రెడ్డి, గుణగంటి హేమా సతీష్, కాంగ్రెస్ నాయకులు కోతి గోపాల్ రెడ్డి, జానయ్య, ఆలేటి మాణిక్యం, ఊట్కూర్ దివ్య, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో శనివారం డాక్టర్ యాకూబ్ ఆధ్వర్యంలో వెటర్నరీ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న ప్రారంభించి గ్రామంలో ఉన్నటువంటి పశువులకు తప్పకుండా టీకాలు వేయించుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారాంపురం గ్రామంలో శనివారం రోజున డాక్టర్ యాకూబ్ ఆధ్వర్యంలో వెటర్నరీ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును గ్రామ సర్పంచ్ కాళీ పద్మ వెంకన్న ప్రారంభించి గ్రామంలో ఉన్నటువంటి పశువులకు తప్పకుండా టీకాలు వేయించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ యాకూబ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన క్యాంపును రైతులు వినియోగించుకొని గాలికుంటూ టీకాలు పశువులకు వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, కాళీ వెంకన్న, బొర్రం వెంకటరెడ్డి, గోపాలమిత్ర, పాలడుగు కృష్ణయ్య, కుర్రెల స్వామి, రాజయ్య, కృష్ణయ్య, రామ్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఎల్లగల్లకది ముదాడుకో వద్దదు ముదాడు ముక్షికం కలిసి తీసిండు లేనట్టుంది. తక్కువ ఉంటుంది కథం వైద్యులు పోవాటగా ఇప్పుడు ఈరోజు సీతారామపురం గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న రైతులందరూ పశువులకు వివిధ టీకాలు వేయించుకొని పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నారు. పాతపాల్వంచలోని చాకలి బజార్ అంగన్వాడీ సెంటర్ను ప్రైమరీ స్కూల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని శనివారం పాతపాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి పరిశీలించారు. ప్రైమరీ స్కూల్లో విద్యార్థులతో విమలాదేవి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహణను పరిశీలించి పిల్లలకు చిక్కీస్ పంపిణీ, పౌష్టికాహారం, బాలామృతం, కోడిగుడ్లను పంపిణీ చేశారు. పాతపాల్వంచలోని చాకలి బజార్ అంగన్వాడీ సెంటర్ను ప్రైమరీ స్కూళ్లలోని విద్యార్థులకు పౌష్టికాహారం రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని శనివారం పాతపాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి పరిశీలించారు. ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థులతో విమలాదేవి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహణను పరిశీలించి పిల్లలకు చిక్కీస్ పంపిణీ, పౌష్టికాహారం, బాలామృతం, కోడిగుడ్డును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు కార్పొరేటర్ కొత్వాల విమలాదేవికు స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు, 46వ డివిజన్ అంగన్వాడీ సెంటర్ నిర్వాహకులు రాజ్యలక్ష్మి, పద్మ, నాగమణి, మంజుల, వార్డు ఆఫీసర్ నరేష్, ఆర్పీలు యాట అరుణ, నిమ్మల నాగమణి, పుష్ప, నాయకులు బండారు తేజ, బూసి సీను, బొద్దిల్ల బాలు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి 15వ డివిజన్లో ఊరు బొడ్రాయి తృతీయ వార్షికోత్సవ సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ దొడ్డి రమేష్ చందు పంతులు ఆధ్వర్యంలో ఊరు బొడ్రాయి నాభిశీల తృతీయ వార్షికోత్సవ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఊరు బొడ్రాయికి గ్రామ చెర్లపల్లి గ్రామ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి జలాభిషేకం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చెర్లపల్లి 15వ డివిజన్లో ఊరు బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ దొడ్డి రమేష్ చందు పంతులు ఆధ్వర్యంలో ఊరు బొడ్రాయి నాభిశీల తృతీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో రోజు కార్యక్రమంలో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఊరు బొడ్రాయికి గ్రామ చెర్లపల్లి గ్రామ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి జలాభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని వారి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ బొజ్జా శంకర్, పిన్నపరెడ్డి మధుసూదన్ రెడ్డి, మందడి జితేందర్ రెడ్డి, మందడి శంకర్ రెడ్డి, పిన్నపరెడ్డి జాన్ రెడ్డి, బద్ద నాగేష్, జర్రిపోతుల భిక్షం, రాపోల్ మధు, వెంకన్న, మాదసీను, దైద సురేందర్ రెడ్డి, కోడిదల శంకర్, గురుజ సైదులు, పిన్నపరెడ్డి సైదిరెడ్డి, రమేష్, భూపతిరెడ్డి, ఇష్టం రవి, బిల్లకంటి నాగయ్య భక్తులు తదితరులు పాల్గొన్నారు. महालक्ष्मी
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులతో కలిసి శ్రీ నారసింహుడి పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి ఆలయ ఈవో భవానీశంకర్ పూజారులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరి ప్రదక్షిణలో భాగంగా భక్తులు కిలోమీటర్లు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద దేవస్థానం అధికారులు, అర్చకులు, భక్తులతో కలిసి శ్రీ నారసింహుని పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేసి ఆలయ ఈవో భవానీశంకర్ పూజారులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరి ప్రదక్షిణలో భాగంగా భక్తులు కిలోమీటర్లు కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేశారు. అనంతరం కొండపైకి చేరుకొని గర్భగుడిలో స్వయంభూ నారసింహుని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అష్టోత్తర శతాటాభిషేక కైంకర్యాన్ని ఆలయ అర్చకులు అట్టహాసంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు శతాటాభిషేకాన్ని ఘనంగా చేపట్టారు. 108 కలశాలలో ఉన్న మంత్రజలంతో స్వామివారికి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో స్థానికులు, భక్తులు పాల్గొన్నారు, మొక్కులు తీర్చుకున్నారు. ఋషయో మంత్రకృతో మంత్రపదయః పరాదుర్వాహమృషీన్ మంత్రకృతో
స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ 2025 ఉత్తమ ఫోటో జర్నలిస్టుల అవార్డు ప్రధాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో జరగనుంది. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా, తెలంగాణ మీడియా అకాడమీ కె శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ అతిథిగా అవార్డు ప్రదానం ఉంటుంది. తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ 2025 ఉత్తమ ఫోటో జర్నలిస్టుల అవార్డు ప్రదాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో జరగనుంది. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ముఖ్య అతిథి, తెలంగాణ మీడియా అకాడమీ కె శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ అతిథిగా, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక అతిథుల చేతుల మీదుగా నల్గొండ ది హన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చెల్ల శ్రీనివాస్ గౌడ్ బెస్ట్ న్యూస్ పిక్చర్ అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా పలువురు వారికి అభినందనలు తెలియజేశారు. హెడ్లైన్స్ మరోసారి. సాగర్ మండలంలో పెండింగ్లో ఉన్న ఫారెస్ట్ భూములకు త్వరితగతిన డీఫామ్ పట్టాలు ఇవ్వాలన్న నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీ రెడ్డి. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది పిలుపు. పశువులకు గాలికుంటు టీకాలు వేయించండి అని వెల్లడించిన వెటర్నరీ డాక్టర్ యాకూబ్. పాత పాల్వంచలో చాకలి బజార్ అంగన్వాడీ సెంటర్, ప్రైమరీ స్కూల్లో పౌష్టికాహారం పంపిణీ పరిశీలించిన పాత పాల్వంచ 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి. చెల్లపల్లిలో ఘనంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం, బొడ్రాయి ఉత్సవాలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక గిరి ప్రదక్షిణ. ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డు అందుకుంటున్న నల్గొండ ది హన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చెల్ల శ్రీనివాస్ గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.